హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. భారత్, శ్రీలంకతో ఈ నెలాఖరున జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం రెండు విభిన్న భారత జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వన్డే సిరీస్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగనుండగా టీ20 జట్టుకు నూతన కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇక ఈ ఇరు జట్లకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఇక వన్డే జట్టులో హర్షిత్ రాణా కొత్తగా ఎంపిక కాగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక మొన్నటి వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగనుండగా హార్దిక్ పాండ్యాకు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ సిరీస్లో చాలామంది ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. కానీ జింబాబ్వే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ముఖ్యమైన 5 ఆటగాళ్లకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. ఇక ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. దీంతో మొదటిగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 27న ప్రారంభమై 30వ తేదీన ముగుస్తుంది. ఇక జింబాబ్వే సిరీస్లో అత్యుత్తమ ఆటను కనబరిచిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ ఈ శ్రీలంక సిరీస్ నుండి తొలగించబడ్డాడు. ఇక వీరితో పాటుగా ఫాస్ట్ బౌలర్ అవేస్ ఖాన్, కుల్దీప్ యాదవ్లు కూడా జట్టులో భాగం కాలేకపోయారు. దీంతో గంభీర్పై మొదటి సిరీస్లోనే విమర్శలపాలు అవుతున్నాడు. మంచి ప్రదర్శన చేసిన వారిని జట్టులోకి తీసుకోకుండా అసలు ఎలాంటి ప్రదర్శన చేయని ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్లను తీసుకున్నారు అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ రెండు సిరీస్లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఇందులో భాగంగా టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలలో, వన్డే సిరీస్ కొలంబోలో జరగనుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.